హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ మ్యాథ్. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ నుండి కాంప్లెక్స్ నంబర్స్ అంటే సంకీర్ణ సంఖ్యల నుండి డీమోవియర్ సిద్ధాంతం గురించి నేర్చుకోబోతున్నాం. అసలు డీమోవియర్ సిద్ధాంతం అనేది సంకీర్ణ సంఖ్యల్లో ఒక భాగం. అంటే ముందు సంకీర్ణ సంఖ్యల అంటే కాంప్లెక్స్ నంబర్స్, వాటి యొక్క బేసిక్ ఒకసారి నేర్చుకుని మనం డీమోవియర్ సిద్ధాంతంలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో జనరల్గా సంకీర్ణ సంఖ్య అంటే అర్థం ఏంటి? ఒక వాస్తవ సంఖ్య ఏ అనేది వాస్తవ సంఖ్య అనుకుంటే, ఐ అనేది కల్పిత సంఖ్య అనుకుంటే, బి అనే ఇంకో వాస్తవ సంఖ్యతో కల్పిత సంఖ్యను గుణిస్తే వచ్చేది కూడా కల్పిత సంఖ్య అవుతుంది. కాబట్టి ఈ కల్పిత సంఖ్య, ఈ వాస్తవ సంఖ్య మీన్స్ ఇమాజినరీ పార్ట్ అండ్ రియల్ పార్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆర్ యాడెడ్ టుగెదర్ బై కంబైన్డ్ టుగెదర్ విత్ ప్లస్ ఆర్ మైనస్. అంటే ప్లస్తో కానీ మైనస్తో కానీ అవి కంబైన్డ్ చేయబడితే వాటినే సంకీర్ణ సంఖ్యలు మీన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఓకే, సో కాబట్టి ఇందులో మనకి ఇదేంటిది? రియల్ పార్ట్ అంటే ఇది వాస్తవ భాగం. మరి ఇదేంటిది? ఇమాజినరీ పార్ట్. ఈ రెండింటిని కలిపాం కాబట్టి దీన్ని ఏమన్నామంటే సంకీర్ణ సంఖ్య. ఓకే, ఇది వాస్తవంగా సంకీర్ణ సంఖ్యల తాలూకా బేసిక్. ఈ సంకీర్ణ సంఖ్యలు వాటి యొక్క ఫండమెంటల్ ఆపరేషన్స్ అవన్నీ మనం గత క్లాసులో నేర్చుకుంటాం. సెకండ్ పార్ట్ ప్యూర్లీ డీమోవియర్ సిద్ధాంతానికి సంబంధించింది. అయితే డీమోవియర్ సిద్ధాంతానికి సంకీర్ణ సంఖ్యలకి మధ్యస్థంగా ఇంటర్మీడియట్గా ఒక టాపిక్ ఉంటుంది. అదేంటంటే సిస్ థీటా కాన్సెప్ట్. అసలు సిస్ థీటా అంటే అర్థం ఏంటి అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పేస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటి అంటే ఏని మనం కాస్ థీటాగా తీసుకుని అలాగే బీని సైన్ థీటాగా తీసుకున్నాం అనుకోండి. ఏని కాస్ థీటాగాను బీని సైన్ థీటాగా తీసుకుంటే ఈ కాంబినేషన్ ఎలా రాయగలం మనం? ఏ అంటే ఏంటి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని రాయొచ్చుగా. ఏ ప్లస్ ఐబి అంటే, లేదా మైనస్ ఉంటే మైనస్, ఏదైనా పర్లేదు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ని మనం ఏం పిలుస్తామంటే, ఇక్కడ మొదటి లెటర్ సి, ఇది ఐ, ఇది ఎస్, ఏమంటామంటే సిస్ థీటా అంటాం. ఈ కాంబినేషన్ మనం ఏం పిలుస్తాం? సిస్ థీటా. ఇంతకు మించి సిస్ థీటా వెనకాల ఏ లాజిక్ లేదు. ఇది కొత్తగా వచ్చిన ట్రిగ్నోమెట్రిక్ రేషియో అనుకోగలరు, అలాంటిదేం కాదు ఇది. ఓకే, సో కాబట్టి సిస్ థీటా అంటే అర్థం ఏంటి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకే, దాన్నే మనం సిస్ థీటా అంటాం. థీటా నెగిటివ్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. సిస్ ప్లస్ థీటా ఈక్వల్ టు ఐ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఐ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వచ్చింది. మరి సిస్ మైనస్ థీటా అంటే అర్థం ఏంటి? సిస్ మైనస్ థీటా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒకసారి చూడండి, థీటా ప్లేస్లో మైనస్ థీటాని ప్లేస్ చేయడం కదా, అంటే ఏమవుతుంది? కాస్ మైనస్ థీటా ప్లస్ ఐ సైన్ మైనస్ థీటా. ఇదే కదా దీని మీనింగ్. కాస్ మైనస్ థీటా అంటే కాస్ థీటా సరిప్రమేయం కదా, అంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది. అది మనం ట్రిగ్నోమెట్రీలో నేర్చుకుంటాం. సో కాబట్టి కాస్ థీటా. ఇప్పుడు ఒకసారి చూడండి, సైన్ ఆఫ్ మైనస్ థీటా ఏంటి అవుతుంది? మైనస్ సైన్ థీటా అవుతుంది. మైనస్ సైన్ థీటా అయ్యేటప్పుడు మైనస్ ఐ సైన్ థీటా అని రాయొచ్చు కదా దీన్ని, మైనస్ ఐ సైన్ థీటా. సో ఇప్పుడు మనకి కాంప్లెక్స్ నంబర్స్ నుంచి డీమోవియర్ సిద్ధాంతానికి వెళ్ళే మధ్యలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు సిస్ థీటా అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ సిస్ థీటా అంటే అర్థం ఏంటంటే కాస్ థీటా మరియు సైన్ థీటాలని రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్లో పెట్టి మనం ఒక కాంప్లెక్స్ నంబర్ని రాసినట్లయితే, అంటే వాస్తవ భాగంలో కాస్ థీటాని అలాగే కల్పిత భాగంలో సైన్ థీటాని పెట్టి మనం ఒక సంకీర్ణ సంఖ్యని డిజైన్ చేస్తే దానినే మనం సిస్ థీటా అంటాం. మొదటి లెటర్స్ అని కూడా అనుకోవచ్చు మీరు కావస్తే. కాబట్టి ఫైనల్గా ఇదంతా పక్కన పెడితే సిస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని. అలాగే సిస్ మైనస్ థీటా అంటే థీటా ప్లేస్లో మైనస్ థీటా పెడితే కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా అని అర్థం. ఈ రెండు విషయాలు తెలుసుకుందే మీరు డీమోవియర్ సిద్ధాంతంలోకి వెళ్ళలేరు. ఎందుకంటే ముందు సిస్ థీటా అంటే ఏంటో తెలియక మీరు డీమోవియర్ సిద్ధాంతంలోకి వెళ్ళేటప్పటికి అదంతా కన్ఫ్యూజ్గానే ఉంటుంది. అందుకే ఇది క్లారిటీ ఇచ్చాను. సిస్ థీటా అంటే అర్థం ఏంటి? కాస్ థీటా మరియు సైన్ థీటాలను అంటే సైన్ థీటాలను వాస్తవ భాగం మరియు కల్పిత భాగంలో పెట్టి రాయబడిన ఒక సంకీర్ణ సంఖ్య అని అర్థం. ఏ కాంప్లెక్స్ నంబర్ కంపోజ్డ్ ఆఫ్ రియల్ పార్ట్ విత్ కాస్ థీటా అండ్ ఇమాజినరీ పార్ట్ విత్ సైన్ థీటా.
అది సిస్ తీటా. తీటా ప్లేస్లో మైనస్ పెడితే ఇది మైనస్ సిస్ మైనస్ తీటా తన వాల్యూ ఇది వస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇది తెలుసుకోకుండా మీరు డి మోవియస్ సిద్ధాంతంలోకి వెళ్ళలేరు. సిస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సిస్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. ఓకే, అంటే కల్పిత సంఖ్య, ఆ కల్పిత సంఖ్యలో వాస్తవ భాగం కాస్ తీటా గాను, అలాగే ఇమాజినరీ పార్ట్లోని సైన్ తీటా గాను, బీని సైన్ తీటా గాను తీసుకున్నాం. అంతే, అంతకుమించి ఇంక ఇందులో ఏం లాజిక్ లేదు. సో సిస్ అనే భాగం అనేది అందరికీ పలకడం కొత్తది కావచ్చు, కాకపోతే దీంట్లో ప్రత్యేకించి ఏం లేదు. ఈ రెండింటి కాంబినేషన్ సిస్ అంటాం, అంతకంటే ఇంకేం లేదు. ఓకే, సిస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సరే, ఇప్పుడు డి మోవియస్ సిద్ధాంతంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం డి మోవియస్ సిద్ధాంతం చూద్దాం. అసలు డి మోవియస్ సిద్ధాంతం తాలూకా స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి. సిస్ తీటా అని చెప్పాం, అది అందరికి అర్థమైనట్టే కదా. సో కాబట్టి సిస్ తీటా అంటే అర్థం ఏంటి? కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. అంటే సిస్ తీటాకి పవర్ని రేస్ చేసాం, అంటే దానికి ఘాతాన్ని అప్లై చేసాం. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాకి హోల్ పవర్ ఎన్ పెడితే అప్పుడు అది ఏ రకమైన మార్పు ఇస్తుందని చెప్పాలి మనం. అంటే ఇక్కడ కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా అని చెప్పాలి. అర్థమైందా లేదా? అంటే దాని మీనింగ్ ఏంటి? సిస్ తీటాకి హోల్ పవర్లో ఎన్ పెడితే ఓకే, అదే సిస్ తీటాకి సిస్ తీటా ప్లేస్లో ఎన్ తీటా వచ్చేస్తుందని అర్థం, అంతేనా? అంటే ఇక్కడ పవర్లో పెట్టిన ఎన్ అనేది ఓకే ఇక్కడ తీటాతో మల్టిప్లై అయిపోతున్నది, అంతే, అంతకంటే ఇంకేం లేదు. అంటే ఇది కూడా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, ఇది కూడా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటే, కానీ ఎన్ అనేది ఇక్కడ తీటాలతో మల్టిప్లై అయిపోతున్నది అని చూపెట్టాలి. ఇదే మనకేంటంటే డి మోవియర్ సిద్ధాంతము. అయితే ఇది ఏ విలువలకి నిజం అవుతుంది, ఏ విలువలకి అబద్ధం అవుతుంది అంటే మనకి పాజిటివ్ ఇంటిజర్స్, నెగిటివ్ ఇంటిజర్స్, అలాగే జీరో అంటే ఇంటిగ్రల్ వాల్యూస్ అంటాం. పూర్ణ సంఖ్యలు 0, ధన పూర్ణ సంఖ్యలు, రుణ పూర్ణ సంఖ్యలకి ఇది కరెక్ట్ అని చూపెట్టాలి. అలాగే ఈ సిద్ధాంతంలో మరికొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇది అకరణీయ సంఖ్యలకు కూడా కరెక్ట్ అవుతుంది, కానీ ఇది కరణీయ సంఖ్యలకు మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఎన్ విలువ ఎన్ అనేది ఏంటి అవ్వకూడదు, ఇక్కడ కరణీయ సంఖ్య కాకూడదు. అంటే ఎన్ డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ డాష్. అర్థమవుతుందా లేదా? అంటే క్యూ డాష్ అంటే అర్థం ఏంటి? కరణీయ సంఖ్య మాత్రం కాకూడదు ఎన్ అనేది. ఎన్ అనేది ఏంటి అవ్వాలి? ఎయిదర్ జెడ్ అవ్వాలి. జెడ్ అంటే అర్థం ఏంటి? జెడ్ ప్లస్ అవ్వచ్చు, జెడ్ మైనస్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు, ఇవన్నీ జెడ్డే కదా. అలాగే ఎన్ అనేది క్యూ అయినా అవ్వచ్చు, అర్థమైంది కదా. అయితే ఈ క్యూకి ఇక్కడ ప్రూఫ్ రాదు, ఎందుకంటే క్యూ అనేది nth రూట్స్ ఆఫ్ యూనిటీలో వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఈ సందర్భంలో మనం చెప్పవలసింది ఏంటి అంటే ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అయినప్పుడు ఈ సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పాలి. ఏంటి ఆ సిద్ధాంతం? కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా అని చూపెట్టాలి. ఓకే, ఇప్పుడు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ అంటే అర్థం ఏంటి? సిస్ తీటా హోల్ పవర్ ఎన్ అనే కదా అర్థం. సిస్ తీటా హోల్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏమని చెప్పాలి ఇక్కడ? ఓకే చూడండి, సిస్ తీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఇది కూడా సిస్ తీటా, కానీ సిస్ ఎన్ తీటా అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? సిస్ ఎన్ తీటాకి సమానం అని చూపెట్టాలి. ఇది మన డి మోవియర్ సిద్ధాంతం తాలూకా మెయిన్ టార్గెట్. ఓకే, ఎప్పుడు ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అయినప్పుడు. ఎన్ బిలాంగ్స్ టు జెడ్ అంటే అర్థం ఏంటి? పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్యలు మళ్ళీ ఎన్ని భాగాలు విభజించవచ్చు? జెడ్ ప్లస్, 0, జెడ్ మైనస్, ధనపూర్ణ సంఖ్యలు మరియు 0 మరియు రుణపూర్ణ సంఖ్యలు. ధనపూర్ణ సంఖ్యలు అయినప్పుడు అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ గనక ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అయింది, ఎన్ బిలాంగ్స్ టు ఎంత? జెడ్ ప్లస్. ఎన్ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయింది అంటే ఈ ఎన్ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య, పాజిటివ్ ఇంటిజర్. పాజిటివ్ ఇంటిజర్ అంటే ఎన్గానే రాసుకోవచ్చు. అలాంటి సందర్భంలో మనం ఈ రిజల్ట్ కరెక్ట్ అవుతుందని చూపెట్టాలి. మొట్టమొదటి భాగం అది. రెండో భాగం ఏంటి? ఎన్ ఈక్వల్ టు 0 అవుతుంది అన్నప్పుడు కూడా ఈ రిజల్ట్ కరెక్ట్ అని చెప్పాలి. అలాగే మూడో భాగం ఏంటి? ఎన్ బిలాంగ్స్ టు జెడ్ మైనస్. ఓకే, ఎన్ బిలాంగ్స్ టు జెడ్ మైనస్ అయినప్పుడు కూడా ఇది కరెక్ట్ అవుతుంది అని మనం చూపెట్టాలి. క్లియర్? సో ఫస్ట్ పార్ట్ ఏంటైతే ఇందులోని ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అంటే ఎన్ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు, అంటే ఈ పవర్ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు పరిస్థితి ఏంటి? ఓకే, ఈ ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు మనం ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి మనం వాడుకునేది ఏంటంటే గణితానుగమనం.
అంటే దాని మీనింగ్ ఏంటి? మ్యాథమెటికల్ ఇండక్షన్. అసలు ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటని మర్చిపోయారా? ఎందుకంటే చాలామంది డిఎస్సి రాసే వాళ్ళందరూ చాలా లాంగ్ అయిపోయి అన్నీ వదిలేస్తారు. సో మీకు నేను మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటో కూడా గుర్తు చేస్తాను. ఏంటంటే ఏదైనా ఒక సమీకరణం ఓకే సత్యం అని చూపెట్టాలనుకోండి, ప్రూఫ్ చేయాలనుకోండి. ప్రూఫ్ చేయాలి అంటే దాన్ని మొట్టమొదట ఏం చేయాలి? సపోజ్ మనం 1 + 2 + 3 so on up to n = n × n + 1 అని చూపెట్టండి, n/2 అని చూపెట్టమంటాడు మనకి, అంటే ప్రూవ్ చేయమంటాడు. ప్రూవ్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తాం? మొట్టమొదట n = 1కి ఇది సత్యం అవుతుందని మనం తీసుకుంటాం. అలాగే తర్వాత n = kకి సత్యం అవుతుందని మనమే తీసుకుంటాం. ఈ రెండు మనం అజ్యూమ్ చేసిన తర్వాత ఓకే n = k + 1కి కూడా అది ట్రూ అవుతుంది అని వచ్చింది అనుకోండి, అంటే దాని తర్వాత k తర్వాత వచ్చే టర్మ్ అర్థమైందా? n = 1 వద్ద సత్యమైంది, n = k వద్ద సత్యమైంది, n = k + 1 వద్ద కూడా అది సత్యం అయ్యింది అని వచ్చినట్లయితే ఆ సమీకరణం మనకు ప్రూవ్ అయినట్లు లెక్క, అంటే ఆ సిద్ధాంతం మనకు ప్రూవ్ అయిపోయినట్టే లెక్క. అప్పుడు దాన్ని మనం ఒక ఐడెంటిటీగా తీసుకోవచ్చు, అంటే ఫార్ములాగా తీసుకోవచ్చు. అర్థమైందా లేదా? సో మొదట ఏం తీసుకోవాలి మనం? ఏదైనా ఒక ఇలాంటి సమీకరణం ఇస్తే, ఇదని కాదు ఇలాంటిది ఏదైనా కావచ్చు, అప్పుడు n = 1 వద్ద మనం కరెక్ట్ అని తీసుకోవాలి, n = k వద్ద కరెక్ట్ అని తీసుకోవాలి. అప్పుడు n = k + 1 వద్ద కూడా సరి అవుతుందని అక్కడ రిజల్ట్ రావాలి. అప్పుడు మనం తీసుకుంది సరి అయిన సమీకరణం అని అర్థం. ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఈ మూడు ప్రూవ్ చేస్తున్నట్లయితే ఇది దేనికి సత్యమైనట్లు లెక్క? n అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు ఈ సిద్ధాంతం ప్రూవ్ అయినట్లు లెక్క. క్లియర్? సో కాబట్టి ముందు స్టార్ట్ చేద్దాం. n బిలాంగ్స్ టు z+ అనుకున్నాం. n బిలాంగ్స్ టు z+ అంటే అర్థం ఏంటి? ధనపూర్ణ సంఖ్య 1, 2, 3 అలా ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటవుతుంది? cos θ, మన టార్గెట్ ఏంటి? cos θ + i sin θ అంటే sis θ హోల్ పవర్ n = cos n θ, ఇక చూడండి ఇక్కడ n θ రాస్తున్నాను, + i sin n θ అంటే దీని అర్థం ఏంటి? sis θ హోల్ పవర్ n = sis n θ అని చూపెట్టాలన్నప్పుడు నేను మొదటే చెప్పాను, గణితానికి గమనంలో మనం చేయాల్సింది ఏంటి? n = 1 వద్ద సత్యమని నువ్వే తీసుకోవాలి. ఓకే n = 1, n = 1 మధ్య సత్యం అని తీసుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ 1 పెట్టాం, ఇక్కడ 1 పెట్టాం. చూడండి ఇక్కడ 1 పెట్టాం n ప్లేస్లో, ఇక్కడ కూడా n ప్లేస్లో 1 పెట్టాం, ఇక్కడ కూడా n ప్లేస్లో 1 పెట్టాం. ఏమవుతుంది మనకి? cos θ + sin θ హోల్ పవర్ 1 అంతేనా? ఇంప్లైస్ n = 1 ఇంప్లైస్, లేదా కొంచెం చిన్నవి రాస్తాను ప్లేస్ చాలు కదా, n = 1 అయినప్పుడు cos θ + i sin θ హోల్ పవర్ 1 అంటే ఎంత? cos θ + i sin θ హోల్ పవర్ 1 అంటే పవర్ 1 రాయకపోయినా పర్వాలేదు కదా, = cos n θ అంటే cos 1 × θ అంటే cos θ కదా. ఓకే cos θ. ఓకే తర్వాత i sin n θ అంటే i sin 1 θ అంటే i sin θ కదా. ఓకే i sin θ. ఇప్పుడు LHS = RHS మనం తీసుకున్నట్టే కదా. ఓకే n = 1 వద్ద ఓకే LHS = RHS. అంటే n = 1 వద్ద ఇది సత్యమైందని మనం తీసుకున్నాము. ఓకే తర్వాత n = k తీసుకున్నాం అనుకోండి. n = k అయినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈ n ప్లేస్లో k పెట్టేయడం కదా. అక్కడ మనకి ఏమవుతుంది? అప్పుడు cos θ + i sin θ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎంత అయింది? k అయిందా లేదా? k = ఎంత? cos k θ అంటే n ప్లేస్లో k పెడుతున్నాం, i sin k θ. దీనికి కూడా సత్యం అని తీసుకున్నాం. అంటే n = 1 దగ్గర ఈ సమీకరణం సత్యం అని తీసుకున్నావు. అలాగే n = k వద్ద కూడా సత్యం అని మీరు తీసుకున్నారు. ఇప్పుడు దేని వద్ద సత్యం అని రావాలి? k + 1 వద్ద కూడా సత్యం అవుతుందని రావాలి. సరే అది వస్తుందో రాదో పక్కన పెడితే మనం ముందు చేసి చూద్దాం ఏంటవుతుందో. ఇప్పుడు ఈ సమీకరణం ఇది ఒక సమీకరణం కదా, ఇట్స్ అన్ ఈక్వేషన్. ఒక సమీకరణాన్ని ఇరు ప్రక్కల అంటే రెండు వైపులా ఒకే సంఖ్యతో గుణించడం కానీ భాగించడం కానీ చేయొచ్చా లేదా? చేయొచ్చు, దాని వాల్యూ ఏం మారదు. సో కాబట్టి ఈ రెండు పక్కల దీన్ని ఏం చేస్తామంటే cos θ + i sin θ అంటే sis θతో మల్టిప్లై చేస్తున్నాను, ఇటుపక్క ఇటుపక్క. చూడండి cos θ
ప్లస్ ఐ సైన్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ కే ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఓకే, జాగ్రత్త చూడండి, ఇటువైపు నేను కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాతో దీన్ని గుణించానా, మరి ఆర్హెచ్ఎస్లో కూడా మల్టిప్లై చేయాలి కదా, చేద్దాం. అంటే ఎంత అవుతుంది, కాస్ కే తీటా ప్లస్ ఐ సైన్ కే తీటా ఇంటూ, అంటే ఇంటూ అంటే దీన్ని మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తున్నాను, కాస్ కే తీటా ప్లస్ ఐ సైన్ తీటా, లేదా ఇక్కడ రాస్తాను చూడండి, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అయింది. ఓకే, ఇలా మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు బేస్లు ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి లేదా, ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, బేస్లు అంటే ఈక్వల్గా ఉన్నాయి. అలాగే పవర్స్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కే ఉంది. సో ఇక్కడ దీన్ని బేస్గా తీసుకున్నాం అనుకోండి, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ కే ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. అంటే దాని అర్థం ఏంటి, బేస్లు ఈక్వల్గా ఉన్నాయి, మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ పవర్ కే ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉందా లేదా, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ అన్నప్పుడు బేస్లు ఈక్వల్ అయితే పవర్లు యాడ్ చేసేయచ్చు. కాబట్టి ఏంటి, కాస్ తీటా ఓకే ప్లస్ ఐ సైన్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ కే ప్లస్ 1, అంతేనా, కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్కి రండి. ఆర్హెచ్ఎస్లో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా, ఓకే, ప్లస్ చూడండి కాస్ కే తీటా ఇంటూ ఐ సైన్ తీటా. అంటే దాని అర్థం ఏంటి, ఐ సైన్ తీటాని కూడా కాస్ తీటా కాస్ కే తీటాతో మల్టిప్లై చేసాం. ఓకే, ఇక్కడ కొంచెం ఇటు రాస్తాను, కాస్ కే తీటా. ఇప్పుడు నెక్స్ట్ ఐ సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా. ఓకే, ప్లస్ ఐ సైన్ తీటా ఐ సైన్ కే తీటా ఇంటూ ఐ సైన్ తీటా, ఐ ఇంటూ ఐ స్క్వేర్. ఓకే, సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా. సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా. కొంచెం ఇక్కడే మీకు ఓపిక ఎక్కువ ఉండాలి, ఎందుకంటే లెంగ్తీ ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ బ్యాక్ అవ్వకూడదు. ఇందులో చాలా సింపుల్ ఇది. ఇక్కడ మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఒక్కటి స్వీట్గా ఉండదు. మీరు కొన్నిసార్లు ఏంటంటే మ్యాథ్స్లో టిపికల్ పార్ట్స్ వచ్చేటప్పుడు ఓపిక్గా నేర్చుకునే స్వభావం కూడా ఉండాలి. మ్యాక్సిమం మీకు ఈజీ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాం, కానీ ఇలాంటి వాటిని కట్ చేసేయలేం కదా, సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో ఇక్కడ చూడండి, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా వచ్చింది. క్లియర్? ఇప్పుడు మన తనకు కన్వీనియన్స్ కోసం నేను ఏం చేస్తానంటే ఇగో ఈ పార్ట్ని ఒక దగ్గర కంబైన్ చేస్తాను. ఇప్పుడు ఐ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటవుతుంది, -1 కదా. ఐ స్క్వేర్ -1 అయినప్పుడు -1 ఇంటూ ప్లస్ అంటే మైనస్ అయిపోతుంది. ఈ టర్ము మైనస్ సైన్ కే తీటా సైన్ తీటా అయిపోతుంది, అంతే కదా. ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 పెట్టాను, -1 ఇంటూ ప్లస్ అంటే -1 సైన్ కే తీటా సైన్ తీటా అంటే మైనస్ సైన్ కే తీటా సైన్ తీటా. ఓకే, సో ఇప్పుడు రెండింటిని కలిపి ఒక దగ్గర రాసామనుకోండి, ఏమవుతుంది చూడండి ఒకసారి, కాస్ కే తీటా కాస్ తీటా ఓకే మైనస్ సైన్ కే తీటా ఓకే సైన్ తీటా. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఒక గ్రూప్గా రాసామనుకోండి, ఐ రెండిట్లో కామన్గా ఉంది కదా, ఐ కామన్గా ఉంది. ఐ కామన్ తీస్తే మనకేంటవుతుంది, సైన్ తీటా కాస్ కే తీటా సైన్ తీటా కాస్ కే తీటా ప్లస్ సైన్ కే తీటా కాస్ తీటా సైన్ కే తీటా కాస్ తీటా. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి జాగ్రత్తగా, కే తీటాని ఏ అనుకుని తీటాని బి అనుకున్నారనుకోండి, ఇది ఏ రూపంలో ఉంది, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి దేనికి ఫార్ములా అవుతుంది, కాస్ ఏ ప్లస్ బికి ఫార్ములా అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, కాస్ కే తీటా ప్లస్ తీటా, అంతేనా. ఇక్కడ కే తీటా అంటే ఏ, తీటా అంటే బి, కాబట్టి కాస్ ఏ ప్లస్ బి అవుతుంది. ఇక్కడ ప్లస్ వచ్చి ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోగలరు, అదే కరెక్ట్. కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి.
అలాగే కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి రివర్స్ ఉంటుంది. ఓకే, సో ఎనీవేస్, సో కాబట్టి కాస్ కే తీటా ప్లస్ తీటా, అలాగే ప్లస్ ఇక్కడ ఐ ఇంటూ చూడండి సైన్ కే తీటా కాస్ తీటా ప్లస్ సైన్ తీటా కాస్ కే తీటా ప్లస్ సైన్ కే తీటా ప్లస్ కాస్ తీటా. ఇది ఏ రూపంలో ఉంది? తీటాని కే తీటాని ఏబీలు అనుకున్నాం అనుకోండి, ఇది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఏమవుతుంది మనకి? కాంపౌండ్ యాంగిల్స్ నుంచి దాని తలక వాల్యూ ఎంత అవుతుంది? సైన్ ఏ ప్లస్ బి కదా, అంటే సైన్ కే తీటా ప్లస్ తీటా అవుతుందా లేదా? ఓకే, సో కాబట్టి సైన్ కే తీటా ప్లస్ తీటా. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ రెండు టర్మ్స్లో తీటాను కామన్గా లాగేయచ్చా? తీసేయచ్చు. అంటే ఇక్కడ మనకి కే తీటా ప్లస్ తీటా ఏమవుతుంది చూడండి, కే తీటా ప్లస్ తీటా, తీటాని కామన్గా రాస్తాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? కే ప్లస్ 1 ఉండిపోతుందా లేదా? ఇక్కడ కే ఇక్కడ 1 ఉండిపోతుంది, అంటే కే ప్లస్ 1 ఇంటూ తీటాని రాసేయచ్చా? సో ఇక్కడ మనం కే ప్లస్ సైన్ కాస్ ఆఫ్ కే ప్లస్ 1 తీటా అంతేనా? ఇది కూడా ఏంటి? సైన్ ఆఫ్ కే ప్లస్ 1 తీటా. ఓకే, సో ఫైనల్గా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ కే ప్లస్ 1, ఇది మల్టిప్లై చేయడం వల్ల అంతేనా? దీంతో మల్టిప్లై చేయడం వల్ల అంటే మనం తీసుకుంది కాస్ తీటా ఓకే ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ కే ప్లస్ 1 తీసుకుంటే మనకేమొచ్చింది ఇక్కడ? కాస్ కే ప్లస్ 1 తీటా ప్లస్ ఐ సైన్ కే ప్లస్ 1 తీటా వచ్చిందా లేదా? వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? జాగ్రత్తగా ఇది గమనిస్తే మీరు ఇదేంటి? సిస్ తీటా హోల్ పవర్ కే ప్లస్ 1 అయినా? ఓకే, ఇది సింప్లైజ్ సిస్ తీటా హోల్ పవర్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు చూడండి తీటా మళ్ళీ కే ప్లస్ 1తో మల్టిప్లై అయిపోయిందా? అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా కే ప్లస్ 1తో మల్టిప్లై అయిపోయింది. అంటే సిస్ కే ప్లస్ 1 తీటా అయిపోయిందా లేదా ఇది? ఓకే, సిస్ కే ప్లస్ 1 తీటా అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటి? తీటా ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు 1 వద్ద తీసుకున్నప్పుడు ఇది సత్యం అని మీరు తీసుకున్నారు, ఎన్ ఈక్వల్ టు కే వద్ద సత్యం అని మీరు తీసుకున్నారు. ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1 వద్ద సత్యం అని అక్కడ రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. అంటే ఎన్ ఈక్వల్ టు 1 వద్ద మనం నిజమని తీసుకుని ఎన్ ఈక్వల్ టు కే వద్ద మనం నిజమని తీసుకుంటే ఎన్ ఈక్వల్ టు ఓకే కే ప్లస్ 1 వద్ద కూడా ఇదే రిజల్ట్ కరెక్ట్ అని మనకు వచ్చేసిందా లేదా? వచ్చేసింది. సో దట్ మీన్స్ ఏంటి? ఎన్ ఈక్వల్ టు 1కి, ఎన్ ఈక్వల్ టు కేకి, ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1కి అన్నిటికీ సత్యమైంది అంటే అర్థం ఈ సిద్ధాంతం కరెక్టే అని చెప్పడము. ఇదే గణితాన్ని గమనాన్ని ఆధారంగా చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే. ఓకే, అకార్డింగ్ టు మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటంటే ఫర్ ఎన్ ఈక్వల్ టు 1 ఎన్ ఈక్వల్ టు కేకి ట్రూ అయినప్పుడు ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1కి కూడా ట్రూ అయినట్లయితే అది కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనకు ఏంటి కరెక్ట్ అని ఒప్పుకోవచ్చు? కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా అని మనం అగ్రీ అయిపోవచ్చు. ఓకే, అయితే ఇది మనం దేనికి ప్రూవ్ చేసాం? పాజిటివ్ ఇంటిజర్ వాల్యూ ఉన్నప్పుడు చేసాం, అంటే ధన పూర్ణ సంఖ్య ఉన్నప్పుడు మాత్రమే చేసాం. ఇప్పుడు ఎన్ ఈక్వల్ 0కి కూడా సహజంగా కరెక్ట్ అని చెప్పాలా లేదా? ఓకే, ఎన్ ఈక్వల్ 0కి కూడా కరెక్ట్ అని చెప్పుకోవాలి. ఎన్ ఈక్వల్ 0 కరెక్ట్ అని చెప్పాలంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఎంత అవుతుంది? కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ తీటా కదా. అంటే కాస్ ఎన్ తీటా అంటే అర్థం ఏంటి? కాస్ 0 డిగ్రీస్ ఇంటూ తీటా ఓకే ప్లస్ ఐ సైన్ 0 ఇంటూ తీటా అంతేనా? సో ఇప్పుడు ఇదేంటైంది? ఇది ఇక్కడ లోపల ఏదున్నా సరే పవర్లో 0 ఉందంటే అది 1 కదా. ఎనీ పవర్ 0 ఈక్వల్ టు 1 కదా. ఓకే, కాస్ 0 ఇంటూ తీటా అంటే కాస్ 0, కాస్ 0 ఎంత అంటే 1, సైన్ 0 ఇంటూ తీటా అంటే సైన్ 0, సైన్ 0 0, అంటే ఇక్కడ ఈ టర్మ్ అంతా 0 ప్లస్ 0 అయిపోయింది, అంటే 1 ఈక్వల్ టు 1. అంటే n ఈక్వల్ టు 0 వద్ద కూడా ఏమైంది? LHS ఈక్వల్ టు RHS అయింది. అంటే n ఈక్వల్ టు 0కి కూడా ఇది సత్యమే, n ఈక్వల్ టు Z ప్లస్కి ఇది సత్యమే. ఇంకేం మిగిలింది? n ఈక్వల్ టు Z మైనస్. సో n బిలాంగ్స్ టు Z మైనస్ అంటే అర్థం ఏంటి? n అనేది ఒక రుణ పూర్ణ సంఖ్య అయినప్పుడు when n is a negative integer can we prove it or not?
చూస్తాం. ఎన్ అనేది రుణపూర్ణ సంఖ్య అయినప్పుడు చూడండి, ఎన్ రుణపూర్ణ సంఖ్య అయిందనుకోండి, ఎన్ ఏ రూపంలో ఉండాలి, సమ్ మైనస్ ఎం రూపంలో ఉండాలి, అంతేనా. ఎన్ అనేది ఎప్పుడైతే రుణపూర్ణ సంఖ్య అయిందో ఎన్ ఈక్వల్ టు -2 -3 అలాగే కదా ఉంటుంది, అంటే మైనస్ ఎం రూపంలో ఉంది. ఎన్ ఈక్వల్ టు -m తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే థీరం తీసుకోండి, ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏంటి మనకి ఇక్కడ, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ తీసుకున్నాం. ఓకే, హోల్ పవర్ ఎన్. ఆర్హెచ్ఎస్ ఏంటి రావాలి, కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా రావాలి, అంతేనా. ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. క్లియర్. సో ఇప్పుడు మనకి ఎన్ ఈక్వల్ ఏంటి, -m కదా. ఎందుకు -m, మనమే చెప్పాం నెగిటివ్ ఇంటిజర్ అని, కాబట్టి ఎన్ విలువ ఇప్పుడు -m పెట్టుకోండి. అంటే ఎంత, కాస్ తీటా, ఓకే, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ -m. మీ అందరికీ తెలిసిందే ఘాతాంక న్యాయాలు, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ బట్టి మీరు ఏం చెప్పగలరు, ఏ పవర్ -m ఈక్వల్ టు, ఇలా చూడండి, ఏ పవర్ -m ఈక్వల్ టు 1/a పవర్ m అని రాస్తామా లేదా. అంటే దాన్ని నెగిటివ్ పోవాలంటే కింద దించేస్తాం దాన్ని డినామినేటర్లోకి. సో ఇప్పుడు కూడా ఏం చేస్తాం మనం, 1/, ఓకే, ఏంటవుతుంది, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ m అయిపోయింది, ప్లస్ m అయిపోయింది, అంతేనా. ఓకే, హోల్ పవర్ ప్లస్ m. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ m రూపంలో ఉంది కదా. హోల్ పవర్ m రూపంలో ఉండేటప్పుడు ఏం చెప్పచ్చు మనం, ఇక్కడ మనం హోల్ పవర్ m అంటే ఇది పాజిటివ్ నెంబర్ అనే కాదు, m అనేది పాజిటివ్ ఇంటిజర్, -m నెగిటివ్, m పాజిటివ్ కదా. m పాజిటివ్ అయినప్పుడు ఇక్కడ మనం ఏం రిజల్ట్ చెప్పాము, ఇది ట్రూ అవుతుందని చెప్పాము లేదా. అంటే ఏంటి, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n ఈక్వల్ టు కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా. అంటే ఇక్కడ ఉన్న ఈ mని మనం ఏం చేసేయచ్చు, తీటాతో మల్టిప్లై చేసేయచ్చా లేదా, చేసేయచ్చు అకార్డింగ్ టు డి మోవియస్ థియరం. ఏ కేసులో, ధనపూర్ణ సంఖ్యల కేసులో. ఇది కిందకి దించిన తర్వాత పవర్ ధనపూర్ణ సంఖ్య అయింది కాబట్టి మనం మల్టిప్లై చేసేయచ్చు కదా, చేసేయచ్చు. చేసి చూడండి ఏమొస్తుంది, ఈక్వల్ టు 1/, కాస్, ఇక్కడ m పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి ఇక్కడ ఈ థియరం ప్రూవ్ అయిపోయింది పాజిటివ్ ఇంటిజర్కి, కాబట్టి m మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, కాస్ m తీటా ప్లస్ ఐ సైన్ m తీటా. ఓకే, రైట్, కాస్ m తీటా ప్లస్ ఐ సైన్ m తీటా. ఇప్పుడు నా కన్వీనియన్స్ కోసం నేనేం చేస్తానంటే, దీన్ని అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ ఒకే నెంబర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఎలాగ డివైడ్ చేస్తానంటే చూడండి, ఓకే, 1/, లేదా ఇక్కడే మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. చూడండి కొంచెం స్పేస్ తక్కువ ఉంది, చిన్నది రాస్తాను. ఇక్కడ గుర్తు కాస్ m తీటా మైనస్ ఐ సైన్ m తీటాతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో ఏంటవుతుంది, కాస్ m తీటా, చూడండి కాస్ m తీటా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్తోని ఐ సైన్ m తీటా. ఇక్కడ నేను పెట్టింది m తీటా, m. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, కాస్ m తీటా మైనస్ ఐ సైన్ m తీటా. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఇప్పుడు ఏం చేశాను, కాస్ m తీటా మైనస్ ఐ సైన్ m తీటాతో, అంటే సిస్ మైనస్ m తీటాతో మల్టిప్లై చేశాను. సిస్ మైనస్ m తీటా, సిస్ మైనస్ m తీటా మల్టిప్లై చేసాను. ఇదిలా రాసిన యాస్టీస్ పైన ఏంటవుతుంది, కాస్ m తీటా, n కాదండి ఇది m, ఓకే, మైనస్ ఐ సైన్ m తీటా. ఓకే, బై, ఇది ఒకసారి చూడండి, ఇది ఇక్కడ చూడండి ఇదే రూపంలో ఉంది, కాస్ m తీటా ప్లస్ ఐ సైన్ m తీటా ఇంటూ కాస్ m తీటా మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, కొంచెం ప్లేస్ సఫిషియెంట్గా లేదు, అందుకోసం ఇక్కడ రాయలేపాను. ఓకే, మైనస్ ఐ సైన్ m తీటా, అంతేనా. ఇప్పుడు మైనస్ ఐ సైన్ m తీటా అంటే ఇక్కడ ప్లస్ మైనస్ మారింది తప్ప ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ మైనస్ బి అయింది కదా. ఒకవేళ మీకు కనబడకపోతే ఇది ఏ అంటే ఇది ఏది ఉందో ఇది ఇక్కడ అదే ఉంది, ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, అంతే తేడా. క్లియర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉందా లేదా, ఉంది. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో రాయొచ్చు కదా. ఏ స్క్వేర్ అంటే ఎవరు ఇక్కడ, కాస్ m తీటా హోల్ స్క్వేర్, అంటే ఎంత అవుతుంది, కాస్ స్క్వేర్ m తీటా మైనస్ ఐ సైన్ m తీటా హోల్ స్క్వేర్. ఓకే, ఐ సైన్ m తీటా హోల్ స్క్వేర్.
ఓకే, సో ఐ సైన్ ఎం తీటా హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎం తీటానా, ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎం తీటా. ఓకే, ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎం తీటా. క్లియర్? అయితే ఇక్కడ ఐ స్క్వేర్ విలువ ఎంత? -1 కదా, ఐ స్క్వేర్ వాల్యూ -1. ఐ స్క్వేర్ వాల్యూ -1 పెట్టామనుకోండి, -1 ఎంత అవుతుంది? ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? సైన్ కాస్ స్క్వేర్ ఎం తీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఎం తీటా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంత అవుతుంది? అదొక స్టాండర్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీనా, సర్వసమీకరణం. దాని వాల్యూ ఎంత? 1. అంతేనా? ఫర్ ఎనీ వాల్యూస్ ఆఫ్ తీటా సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎం తీటా ప్లస్ సైన్ స్క్వేర్ ఎం తీటా ఈక్వల్ టు ఎంత? 1. అంటే ఇక్కడ డినామినేటర్ పార్ట్ అంతా ఎంత అయిపోయింది? 1 అయిపోయింది. మిగిలిన ఏం మిగిలింది అయితే? కాస్ ఎం తీటా ఓకే మైనస్ ఐ సైన్ ఎం తీటా. ఒకసారి చూడండి, ఎం తీటా. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు నేను ఇదివరకు ఇంత క్రితం చెప్పినప్పుడు చెప్పాను, సిస్ మైనస్ తీటా ఈక్వల్ టు ఏంటని చెప్పాను? సిస్ మైనస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా అని చెప్పాను. అవునా కాదా? సిస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, సిస్ మైనస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా అని చెప్పాను. ఇక్కడ జాగ్రత్త చూస్తే ఇది కూడా కాస్ ఎం తీటా మైనస్ ఐ సైన్ ఎం తీటా ఉంది. ఓకే, ఐ సైన్ ఎం తీటా అంటే మైనస్ ఐ సైన్ ఎం తీటా ఉంది అంటే ఇది ఏ రూపంలో ఉన్నట్లు లెక్క? సిస్ మైనస్ ఎం తీటా రూపంలో ఉంటాయి కదా. ఓకే, సిస్ మైనస్ ఎం తీటా రూపంలో ఉంది. ఓకే, ఒక్కసారి చెప్పండి, ఎం ఈక్వల్ టు ఏంటి? మైనస్ ఎం ఈక్వల్ టు ఏంటి? ఎన్నే కదా. మైనస్ ఎం ఈక్వల్ టు ఎన్ పెట్టేయచ్చా లేదా? ఇక్కడ పెట్టేయండి, అప్పుడు ఏమొస్తుంది? సిస్ ఎన్ తీటా వచ్చిందా లేదా? మనం తీసుకుంది ఏంటి? సిస్ తీటా హోల్ పవర్ ఎన్నే కదా. సిస్ తీటా హోల్ పవర్ అని తీసుకుంటే మనకేమొచ్చింది? సిస్ ఎన్ తీటా వచ్చిందా లేదా? ఎప్పుడు? ఎన్ అనేది ఒక నెగటివ్ ఇంటిజర్ అయినప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ కూడా సిస్ తీటా ఈక్వల్ టు ఓకే సిస్ తీటా హోల్ పవర్ ఎన్ సిస్ తీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు సిస్ తీటా సిస్ ఎన్ తీటా. ఓకే, అంటే తీటా అనేది తీటా కాదు, ఎన్ అనేది పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు కూడా మనకి ఈ సిస్ తీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు సిస్ ఎన్ తీటా వచ్చింది. అంటే దిస్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అని. అలాగే ఎన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కూడా ఇది సత్యమైంది. అంటే ఏంటి దాని అర్థం? కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా. అంటే సిస్ తీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు సిస్ ఎన్ తీటా అన్నది సత్యమైంది. ఎక్కడ? ఎన్ ఈక్వల్ టు 0 వద్ద కూడా, ఎన్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ వద్ద, ఎన్ ఈక్వల్ టు 0 వద్ద, అలాగే ఎన్ ఈక్వల్ టు జెడ్ మైనస్ వద్ద. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మనం రేషనలైజ్ చేసిన తర్వాత మనకి లాస్ట్కి ఏమొచ్చింది? సిస్ మైనస్ ఎం తీటా వచ్చింది. మైనస్ ఎం ఈక్వల్ టు మనం ఏం తీసుకున్నాం? ఎన్ తీసుకున్నాం. అంటే మైనస్ ఎం ప్లేస్లో ఎన్ పెడితే సిస్ ఎన్ తీటా వచ్చింది. మనం ఏంటి ఎక్కడి నుంచి ప్రారంభించాం? సిస్ తీటా హోల్ పవర్ ఎంతో స్టార్ట్ చేసాం లేదా? ఇక చూడండి, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎంతో స్టార్ట్ చేసాం. అంటే సిస్ తీటా హోల్ పవర్ ఎంతో స్టార్ట్ చేసాం? ఎల్హెచ్ఎస్. ఆర్హెచ్ఎస్ ఏమొచ్చింది? సిస్ ఎన్ తీటా వచ్చిందా లేదా? అంటే దాని అర్థం ఏంటి? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఇక్కడ కూడా ఇది సత్యం అయిపోయింది. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే అన్ని పూర్ణ సంఖ్యలకు ఫర్ ఆల్ ఇంటిగ్రల్ వాల్యూస్ జెడ్ ప్లస్ కానీ 0 కానీ జెడ్ మైనస్ కానీ మనకి డీమోవియర్ సిద్ధాంతం అనేది వర్తించింది అని చెప్పాం. అలాగే nth రూట్స్ ఆఫ్ యూనిటీ చెప్పినప్పుడు వాటిలో మనం ఇది అకర్ణీ సంఖ్యలకు కూడా వర్తిస్తుందని చెప్తాం. ఇక్కడ రాదు. ఓకే, కానీ కర్ణీ సంఖ్యలు మాత్రం వర్తించదు. సో కాబట్టి n యొక్క అన్ని ధనపూర్ణ సంఖ్యా విలువలకి ఓకే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా. దాన్నే మనం ఎలా పలుకుతాం? సిస్ తీటా హోల్ పవర్ n ఈక్వల్ టు సిస్ ఎన్ తీటా అని పలుకుతాం మనం. క్లియర్? ఇది నేను కొంచెం డీటెయిల్గా ఎక్కువసేపు చెప్పినప్పటికి కూడాను ఈ సిస్ తీటా అనే కాన్సెప్ట్ చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి దాని అవగాహన పరచడానికే ఇదంతా క్లియర్గా పార్ట్లుగా డివైడ్ చేసి డీమోవియర్ సిద్ధాంతాన్ని ఇంత క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, అలాగే ఈ డీమోవియర్ సిద్ధాంతానికి చిన్న చిన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. సో ఫైనల్గా ప్రాపర్టీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఏంటంటే ఒకసారి లాస్ట్ ఏం చెప్పుకున్నాం? సిస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా
అలాగే సిస్ మైనస్ తీటా ఈక్వల్ టు ఏంటి, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. ఓకే, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. ఇప్పుడు డీమోవియర్ సిద్ధాంతం ఏం చెప్పుకుంది, డీమోవియర్ సిద్ధాంతం అంటే డీమోవియర్ స్థిరం ఇదేం చెప్పింది, కాస్ తీటా ఓకే ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా, సారీ ఎన్ తీటా. ఓకే, దీన్ని ఏమని చెప్పాం మనం, దీన్ని సిస్ తీటా, సిస్ అండి కాస్ కాదు ఇది, సిస్ తీటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే సిస్, అదే సిస్ తీటా కాకపోతే తీటా ప్లస్లో ఎన్ తీటా, అదే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా కాకపోతే ఎన్ వచ్చింది అంతే. ఇదేనా డీమోవియర్ సిద్ధాంతం అవుతుంది. తీటా నెగిటివ్ అయింది అనుకోండి, తీటా నెగిటివ్ అయితే మనం ఏం చెప్తాం, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఓకే, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ తీటా మైనస్ ఐ సైన్ ఎన్ తీటా, సారీ ఎన్ తీటా. దీన్ని ఏమని చెప్పచ్చు, సిస్ మైనస్ తీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు సిస్ మైనస్ ఎన్ తీటా అని చెప్పచ్చు. ఇది కూడా డీమోవియర్ సిద్ధాంతమే, రెండు రిజల్ట్లు ఒకటే, కాకపోతే ఎన్ వాల్యూ పాజిటివ్ అవ్వచ్చు, అదే ఇక్కడ వాల్యూ అనేది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు అంతే. ఓకే, ఎన్ వాల్యూ నెగిటివ్ అయినప్పుడు ఇలాగా, ఎన్ వాల్యూ పాజిటివ్ అయినప్పుడు ఇలాగా, ఈ రెండు డీమోవియర్ సిద్ధాంతాన్ని చూపిస్తున్నాయి. ఓకే, అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇది డీమోవియర్ సిద్ధాంతం. ఇదే కాకుండా సిస్ తీటా యొక్క ప్రాపర్టీస్ కొన్ని మనకు లెక్కలు చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఏంటది, ఇదివరకు నేను చెప్పాను, ఏంటది, సిస్ తీటా ఇంటూ సిస్ మైనస్ తీటా ఉందనుకోండి, అంటే సిస్ తీటా ఓకే ఇంటూ సిస్ మైనస్ తీటా అంటే దాని అర్థం ఏంటి, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఇంటూ సిస్ మైనస్ తీటా అంటే అర్థం ఏంటి, కాస్ మైనస్ తీటా అంటే సారీ సిస్ మైనస్ తీటా అంటే డైరెక్ట్ రాసి వచ్చి ఏంటది, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా, సిస్ మైనస్ తీటా ఈక్వల్ టు ఓకే ఇంటూ అంతే కదా, సిస్ తీటా ఇంటూ సిస్ మైనస్ తీటా. ఒక్కసారి జాగ్రత్త చూడండి, ఇది ఈక్వల్ టు ఏంటంటే చెప్పాము, కాస్ తీటా ఇంటూ కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా. ఓకే, లేకపోయినా ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కదా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ బి స్క్వేర్ తీటా, మైనస్ బి స్క్వేర్ తీటా అంటే అర్థం ఏంటి, మైనస్ ఐ స్క్వేర్ తీటా ఐ సైన్ తీటా హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 కదా, ఇక్కడ -1 ప్లేస్ చేస్తే -1 ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చెప్పండి ఇది ఎంత అయింది వాల్యూ, ఓకే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అయిపోయింది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే సిస్ తీటా ఇంటూ సిస్ మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ ఎంత, 1. అంటే సిస్ తీటా ఇంటూ సిస్ మైనస్ తీటా ఈక్వల్ ఎంత, 1. సో దీన్ని బట్టి మీరు ఎలా రాసుకోవచ్చు, సిస్ తీటా ఈక్వల్ టు ఓకే 1/సిస్ మైనస్ తీటా అని రాసుకోవచ్చా లేదా. ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్, దీనివల్ల మీరు ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేయగలరు. దీని అర్థం ఏంటి, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అంతేనా ఈజ్ ఈక్వల్ టు 1/కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా అంతేనా. ఇదే కదా సిస్ తీటా సిస్ మైనస్ తీటా అంటే అర్థం. ఓకే ఓకే, ఇది చాలాసార్లు మీరు సాల్వ్ చేయాలి. లేదా సిస్ మైనస్ తీటా ఈక్వల్ టు 1/సిస్ తీటా, ఏదన్నా మీ ఇష్టం. ఓకే, ఇంక ఇది కాకుండా ఇవి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనమాట. ఇది డీమోవియర్ సిద్ధాంతాలు. అలాగే సిస్ తీటా యొక్క ప్రాపర్టీలో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ, సిస్ తీటా ఇంటూ సిస్ మైనస్ తీటా ఈక్వల్ టు ఎప్పుడు 1 అవుతుంది ఫర్ ఎనీ వాల్యూస్ ఆఫ్ తీటా. ఓకే, సిస్ తీటా ఇంటూ సిస్ మైనస్ తీటా ఈక్వల్ టు 1 అంటే సిస్ తీటా ఈక్వల్ టు 1/సిస్ మైనస్ తీటా. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ లాస్ట్గా ఒక చిన్న ప్రాపర్టీ ఉంది, అది కూడా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అదేంటో ఒక్కసారి చెప్పేస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, సిస్ తీటా ఇంటూ సిస్ ఫై అన్నాను.
సిస్ ఫై అంటే ఇదో తీటా వాల్యూ, వేరే తీటా వాల్యూ. సిస్ తీటా అంటే అర్థం ఏంటి? కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అనే కదా అర్థం. ఓకే, సిస్ ఫై అంటే అర్థం ఏంటి? కాస్ ఫై ప్లస్ ఐ సైన్ ఫై అనే కదా అర్థం. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? కాస్ తీటా కాస్ ఫై ప్లస్ కాస్ తీటా ఇంటూ ఐ సైన్ ఫై అంటే అర్థం ఏంటి? ఐ సైన్ ఫై ఇంటూ కాస్ తీటా. అలాగే ఐ సైన్ తీటా కాస్ ఫై ప్లస్ ఐ సైన్ తీటా కాస్ ఫై. ఓకే, అలాగే ఐ సైన్ తీటా ఇంటూ ఐ సైన్ ఫై, ఐ స్క్వేర్ సైన్ తీటా సైన్ ఫై, అంతేనా? ఐ స్క్వేర్ సైన్ తీటా సైన్ ఫై. క్లియర్? సో ఒకసారి జాగ్రత్త చూడండి, ఈ రెండింటిని గ్రూప్ చేద్దాం. ఇదివరకు మనం చేసాం, బట్ స్పెషల్గా చేద్దాం ఇక్కడ. ఒకసారి చూడండి, ఐ స్క్వేర్ అన్నప్పుడు -1 కదా ఇది. ఐ స్క్వేర్ అంటే -1 అన్నప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ ఎంత అయిపోతుంది? మైనస్ అయిపోతుంది. కాబట్టి మైనస్ సైన్ తీటా సైన్ ఫై అవుతుందా లేదా? సో కాస్ తీటా కాస్ ఫై మైనస్ సైన్ తీటా సైన్ ఫై. అలాగే అంటే ఈ రెండింటిని గ్రూప్ చేసాం. మరి ఈ రెండింటిని ఒక గ్రూప్ అనుకుంటే ఐని కామన్ తీస్తే ఎంత అవుతుంది? సైన్ ఫై కాస్ తీటా, అలాగే సైన్ తీటా కాస్ ఫై. ఐని కామన్ తీస్తే చూడండి, కాస్ తీటా కాస్ ఫై మైనస్ సైన్ తీటా సైన్ ఫై అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ బి అంటే ఏ రూపంలో ఉంది? కాస్ ఏ ప్లస్ బిఏ కదా. ఓకే, కాస్ ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ అంటే ఏంటి? తీటా ప్లస్ ఫై మైనస్ ప్లస్ ఇదంతా అయిపోయింది. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ బి రూపంలో ఉంది కాబట్టి కాస్ ఏ ప్లస్ బి అయిపోయింది. నెక్స్ట్ ఇది ఐ సైన్ తీటా కాస్ సైన్ ఫై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా కాస్ ఫై, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది కదా. అంటే ఇదేమవుతుంది ఇప్పుడు? సైన్ తీటా ప్లస్ ఫై అవుతుంది. జాగ్రత్త చూడండి, మనం ఏం తీసుకున్నాం? దీని అర్థం ఏంటి? కాస్ తీటా ప్లస్ ఫై ప్లస్ ఐ సైన్ తీటా ప్లస్ ఫై. ఇది ఏ రూపంలో ఉంది? కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా రూపంలోనే ఉందా? కాకపోతే తీటా ప్లస్లో తీటా ప్లస్ ఫై ఉంది. అంటే దీని అర్థం ఏంటి? సిస్లోనే ఉంది, కానీ సిస్ తీటానా తీటా ప్లస్ ఫైయా? సిస్ తీటా ప్లస్ ఫై అంటే దాని అర్థం ఏంటి? సిస్ తీటా ప్లస్ ఫై. సో కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఏంటదంటే సిస్ తీటా ఇంటూ సిస్ ఫై ఈక్వల్ టు సిస్ తీటా ప్లస్ ఫై. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, సో మీకు ఏంటేంటి మనం చెప్పిన ప్రాపర్టీస్ ఈ రెండు బేసిక్ అనమాట. సిస్ తీటా తలకు బేసిక్ ఇది. ఈ సిస్ తీటా తలకు బేసిక్ అయితే ఈ రెండు డిమోవియర్ సిద్ధాంతాన్ని చూపిస్తున్నాయి. ఓకే, డిమోవియర్ సిద్ధాంతం ఏంటిది? కాస్ సిస్ తీటా హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు సిస్ ఎన్ తీటా, అలాగే సిస్ మైనస్ తీటా హోల్ పవర్ n ఈక్వల్ టు సిస్ మైనస్ ఎన్ తీటా. ఇది మనకేంటి? డిమోవియర్ సిద్ధాంతం చూపిస్తున్నాయి. అలాగే ఇంకొకటి ఏంటి? సిస్ తీటా ఈక్వల్ టు 1/సిస్ మైనస్ తీటా. ఓకే, సిస్ తీటా ఈక్వల్ టు 1/సిస్ మైనస్ తీటా. ఇది ఒక ప్రాపర్టీ. అర్థమైందా? బాక్స్లో డ్రా చేసినవన్నీ ఏంటయ్యా మీకు లెక్కలు చేసినప్పుడు మీరు వాడే ప్రాపర్టీస్ అనమాట. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ చేస్తుందంటే థీరం నేర్చుకుంటారు, తర్వాత ఏం చేయాలో మీకు అర్థం కావాలి కదా. అర్థం కావాలంటే సిస్ తీటా అంటే ఇదని, సిస్ మైనస్ తీటా అంటే ఇదని, అలాగే డిమోవియర్ థీరం ఇది. ఏంటది? సిస్ తీటాకి హోల్ పవర్ n పెడితే తీటాకి n అనేది మల్టిప్లై అయిపోతుంది. అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటాకి హోల్ పవర్ n పెడితే కాస్ n తీటా ప్లస్ ఐ సైన్ n తీటా అయిపోతుంది.
సిస్ ఆఫ్ మైనస్ తీటా అంటే సిస్ ఆఫ్ మైనస్ తీటా హోల్ పవర్ అని పెడితే మైనస్ ఎన్ తీటా అవుతుంది. అంటే అది అర్థం ఏంటి? కాస్ మైనస్ ఎన్ తీటా మైనస్ ఐ సైన్ మైనస్ ఎన్ తీటా. కాస్ మైనస్ ఎన్ తీటా అంటే ప్లస్ కాస్ ఎన్ తీటా అయిపోతుంది. కాబట్టి కాస్ ఎన్ తీటా మైనస్ ఐ సైన్ ఎన్ తీటా, అది సిస్ మైనస్ తీటా. కాబట్టి సిస్ మైనస్ తీటా హోల్ పవర్ అని ఈజ్ ఈక్వల్ టు సిస్ మైనస్ ఎన్ తీటా అని మనం చెప్పుకున్నాం. దీని తర్వాత మళ్ళీ ఏంటి? సిస్ తీటా ఈక్వల్ టు 1 సిస్ మైనస్ తీటా. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దాని తర్వాత సిస్ తీటా ఇంటూ సిస్ ఫై ఈక్వల్ టు సిస్ తీటా ప్లస్ 5. ఇవి మనకి డిమోవియర్ సిద్ధాంతం మరియు సిస్ తీటా యొక్క ప్రాపర్టీస్. వీటిని ఉపయోగించి మనం ఈ రాబోయే దాంట్లో ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. క్లియర్? సో అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ దాట్ స్వీట్. ప్రతి ఒక్క విషయం కూడా మీకు అంత సులువుగా అయితే అయిపోదు. అంటే కొన్ని ఇప్పుడు డిమోవియర్ సిద్ధాంతం, అదే మీకు వ్యాపార గణితం అనుకోండి, వ్యాపార గణితం ఉంది, దాదాపుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి మీకు ఇక్కడ కూడా చెప్పేటప్పుడు లైట్గా టచ్ చేసి చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అలాగే త్రికోణమితిలో కూడా బేసిక్ లెవెల్ చెప్పేటప్పుడు ఆల్రెడీ 10th స్టాండర్డ్ లెవెల్ అందరికీ తెలిసిందే కాబట్టి మీకు అది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ కూడా కొంతవరకు అర్థమైపోతుంది. కానీ డిమోవియర్ సిద్ధాంతం అనేది ఇక్కడ కొత్త కోణం. ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే పరిచయం అయ్యే భాగం, కొంత థియరిటికల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది దాంట్లోనే. అలాంటప్పుడు ఏంటంటే మీరు కూడా మీ మైండ్ని ఎక్స్పాండ్ చేయాలి. చాలామంది అభ్యర్థులు ఏమి అడిగేస్తారంటే మాకు ఫాస్ట్గా అయిపోవాలి. ఫాస్ట్గా అవ్వదు. ఎందుకు ఫాస్ట్గా అవ్వదు? ఎందుకంటే సిస్ తీటా అంటే నీకేంటో తెలియదు. మరి సిస్ తీటా అంటే ఏంటో తెలియకుండా దాని పవర్ ఎన్ తీటా వచ్చినప్పుడు సిస్ ఇంటూ సిస్ ఎన్ తీటా అయిపోతుందని మీరు ఎలా చెప్పగలరు? అసలు సిస్ తీటా అంటే ఏంటో చాలామంది తెలియదు. అందుచేత అది అవగాహన అవ్వాలి. ఆ సిస్ తీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు సిస్ ఎన్ తీటా అనే డిమోవియర్ సిద్ధాంతం, ఇది డిమోవియర్ సిద్ధాంతం. ఈ డిమోవియర్ సిద్ధాంతం అనేది ఎన్ని విలువలకు సత్యం అవ్వాలి? 3 విలువలకు సత్యం అవ్వాలి. ఏంటంటే మొత్తం ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలకి. పూర్ణ సంఖ్యలు 3 ఏంటంటే ధన పూర్ణ సంఖ్యలు, 0 మరియు రుణ పూర్ణ సంఖ్యలు. అర్థమైంది లేదా? ఎన్ యొక్క ధన పూర్ణ సంఖ్య విలువలకి ఎన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎన్ ఈక్వల్ టు రుణ పూర్ణ సంఖ్యలకి కరెక్ట్గా అది ప్రూవ్ అయితేనే దీన్ని డిమోవియర్ సిద్ధాంతంగా చెప్తాము. ఇది డిమోవియర్ సిద్ధాంతం ఎన్ యొక్క అన్ని విలువలకి అవుతుంది. ఎన్ యొక్క అన్ని విలువలకి అర్థం అంటే ఏంటి? ధనపూర్ణ సంఖ్యలకి. అలాగే రాబోయే వాటిలో చెప్తాం ఏంటది? రేషనల్ నంబర్స్. ఎన్ అనేది ఒక అకర్ణీయ సంఖ్య కూడా అవ్వచ్చు, కానీ ఎన్ అనేది కర్ణీయ సంఖ్య అవ్వకూడదు, కల్పిత సంఖ్య అవ్వకూడదు. ఓకే, అప్పుడు డిమోవియర్ సిద్ధాంతం వర్తించదు. క్లియర్? సో కాబట్టి ఇవన్నీ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీ ఎలా వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. అయితే ఈ ప్రాపర్టీ ఈ మాత్రం మనం వాడుకోవడానికి అయితే సరిపోతుంది. క్లియర్? సో డిమోవియర్ సిద్ధాంతం అనేది జనరల్గా కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్, అందుకే ఇంత డీటెయిల్ చెప్పడానికి గల కారణం. సో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. ఇంకా అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి. మీరు కామెంట్స్లో పెట్టడం వల్ల మేము ఇంకా ఏమైనా అంటే ఇందులో ఇంకా మనం తగ్గించి చెప్పడానికి కూడా అయ్యే పార్ట్లు ఏమీ లేవు. మీరు పూర్తి నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది. సో కాబట్టి దిస్ ఇస్ ఇట్.